హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మోహన్ టెక్ లైఫ్. ఇవాళ మీ ముందుకి ఇంకో యూస్ఫుల్ టాపిక్తో వచ్చాను. మీ ఫోన్లో ఉన్న ఫొటోస్ లేదా వీడియోస్ టీవీలో ఎలా చూడాలో చెప్తాను. మొత్తం 4 రకాల టీవీలు అయితే చెక్ చేశాను. వీడియో కంప్లీట్గా చూడండి, అప్పుడు మీకే అర్థమవుతుంది. లేట్ లేకుండా టాపిక్లోకి వెళ్దాం పదండి. హైసెన్స్ టీవీ ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ మీకు ఏ విధంగా ఉంటుంది. మీ స్టార్టింగ్లో స్క్రీన్ షేర్ అనే ఆప్షన్ కనపడుతుంది, దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీ ఫోన్లో సెట్టింగ్స్ ఓపెన్ చేసుకోండి. సెట్టింగ్స్లో సెర్చ్ బార్ క్లిక్ చేసుకొని దాంట్లో వైర్లెస్ అని టైప్ చేయండి. టైప్ చేశాక వైర్లెస్ డిస్ప్లే అనే ఆప్షన్ కనపడుతుంది, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి యాక్చువల్గా ఇది ఆఫ్లో ఉంటుంది, మీరు దాన్ని ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకున్న తర్వాత ఫస్ట్ మీరు ఏ టీవీ అయితే ఆ టీవీ వచ్చింది, దాన్ని క్లిక్ చేసుకోండి. ఇక్కడ నుంచి మీకు డైరెక్ట్గా ఇట్లా కనెక్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి మీకు కావాల్సిన ఫొటోస్ కానీ వీడియోస్ కానీ అన్నీ యాక్సెస్ చేయొచ్చు. ఇక్కడైతే తర్వాత మీకు ఆఫ్ చేసుకోవాలనుకున్నట్టయితే ఇక్కడ ఈ ఐకాన్ క్లిక్ చేసుకోండి. ఇక్కడ నుంచి మీరు డైరెక్ట్గా ఆ ఫస్ట్ ఆప్షన్ క్లిక్ చేసుకుంటే డిస్కనెక్ట్ అయిపోతుంది. నెక్స్ట్ సోనీ లేదా గూగుల్ టీవీస్ అంటారు. వీటికి కానీ మీ ఫోన్ కనెక్ట్ చేయాలంటే సేమ్ వైఫై మీ ఫోన్లో ప్లస్ టీవీలో కనెక్ట్ అయి ఉండాలి. మీ ఫోన్లో ప్లే స్టోర్ ఓపెన్ చేసుకొని సెర్చ్లో హోమ్ అని టైప్ చేయండి. సెకండ్ ఆప్షన్ గూగుల్ హోమ్ అని వస్తుంది, దాన్ని ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేసుకోండి. ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత కొన్ని సెటప్ అడుగుతుంది, పై విధంగా చూపించిన విధంగా కంప్లీట్గా సెటప్ చేసుకోండి. చేసుకున్న తర్వాత సెకండ్ ఆప్షన్ డివైజెస్ వస్తుంది, అక్కడి నుంచి క్యాష్ మై స్క్రీన్ కనబడుతుంది. క్యాష్ స్క్రీన్ కొట్టుకున్న తర్వాత డైరెక్ట్గా మీ టీవీకి డైరెక్ట్గా క్యాస్ట్ అయిపోతుంది. అంతే. ఈ సామ్సంగ్ టీవీలో కూడా కనెక్ట్ చేయాలంటే సేమ్ వైఫై కనెక్ట్ అయి ఉండాలి, కానీ ఈ ఫోన్లో యాప్ లేకుండా సెట్టింగ్స్లో చేసుకోవచ్చు. సెట్టింగ్స్ ఓపెన్ చేసుకున్న తర్వాత సెర్చ్లో క్యాస్ట్ అనేసి టైప్ చేయండి. క్యాస్ట్ అని టైప్ చేసిన స్క్రీన్ క్యాస్టింగ్ అనే ఆప్షన్ కనపడుతుంది, అది క్లిక్ చేయండి. లేదా ఇక్కడ నుంచి కాకపోతే ఇంకో రకంగానే చేసుకోవచ్చు. పైన నోటిఫికేషన్ బార్ లాగిన తర్వాత స్వైప్ చేస్తే స్క్రీన్ క్యాస్టింగ్ అనే ఆప్షన్ కనపడుతుంది, దాని నుంచి కూడా ఇక్కడ మీ టీవీ కనపడుతుంది, దాన్ని క్లిక్ చేసినా ఇలా డైరెక్ట్గా కనెక్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి కూడా మీరు కంటెంట్ అనేది షేర్ చేసుకోవచ్చు. వన్స్ ఇలా అయిపోయిన తర్వాత డిస్కనెక్ట్ చేయాలనుకుంటే ఆ పైనుంచి నోటిఫికేషన్ లాగితే సేమ్ అదే క్యాస్టింగ్ క్లిక్ చేసుకుంటే డిస్కనెక్ట్ అనే ఆప్షన్ కనపడుతుంది, దాన్ని క్లిక్ చేశారంటే ఈజీగా డిస్కనెక్ట్ అవుతుంది. ఇదండి ఇవాళ టాపిక్. మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.